ఈయనకి వీకెండ్ వస్తే చాలరా నాయన ఆ టీవీ ముందు కూర్చొని చూసిన పాటలే చూసి చూసి అలసిపోతుంటారు. టిఫిన్ ఏంటి ఈరోజు, ఏం చేసుకుందాం? టిఫిన్ దోశ చికెన్ కర్రీ. ఓకే, వెళ్ళి చికెన్ తీసుకొస్తారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెల్వి బ్లాగ్స్. గైస్, విన్నారు కదా మా ఆయన ఏం చెప్పారో. ఇప్పుడు నేను చికెన్ కర్రీ దోశలు స్టార్ట్ చేస్తున్నాను. సో మా ఇద్దరి కోసమని నేను ఎప్పుడు 100 రూపీస్కి చికెన్ ఎంత వస్తుందో దాంతోనే కర్రీ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది కదా, అందుకని. సో ఇప్పుడు నేను ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకొని తర్వాత అది ఉడికే లోపల, అంటే చికెన్ కర్రీ తయారయ్యే లోపల నేను దోశలు వేసేసుకుంటాను. రెండు అప్పుడు సర్వ్ చేయడానికి వేడివేడిగా ఉంటుంది. గైస్, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ది కదా, సో అందుకని. ఇది వేడయ్యాక చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుంటాను. సో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, 1 ఆనియన్, ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ నేను చిల్లీ పౌడర్ వేస్తాను కాబట్టి ఒక 5 to 6 మిరపకాయలు సరిపోతాయి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. గైస్, ఇది నేను ఓన్లీ 100 రూపీస్ చికెన్కి మాత్రమే, అంటే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఇద్దరు మెంబర్స్, 2 మెంబర్స్ కోసం సరిపడేంతనే ఇది నేను చేసేది. రూమ్స్లో, హాస్టల్స్లో, ఇంకా పీజీస్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏం చక్క. సో ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మీకు తెలుసు అనుకుంటా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత వేసుకోవాలో. నార్మల్గా 100 రూపీస్ చికెన్ కాబట్టి ఇది నేను కొంచెం తక్కువే వేస్తాను. నార్మల్గా కిలోకి 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటారు కదా, నేను ఒక 1.5 లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేస్తా. ఆనియన్స్ బాగా వేగిపోయాయి, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. చాలు అంత, మళ్ళీ ఎక్కువైతే అదే ఫ్లేవర్ వస్తుంది. అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే అర్థమైపోద్ది, ఎవరింట్లోనైనా వంట చేసేటప్పుడు అది వేసిస్తే ఇంకా బయటికి వచ్చే వాసన, అరే వాళ్ళ ఇంట్లో ఏదో నాన్ వెజ్ వండుతున్నారు అని అర్థమైపోద్ది. అది ఇంకా అపార్ట్మెంట్లో అయితే ఇంకా ఫుల్, ఎవరు చేసినా అర్థమైపోద్ది, ఓకే వీళ్ళు నాన్ వెజ్ చేస్తున్నారని. సో ఇది వేసుకున్నాం కదా, కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా చికెన్ వేసేసుకుందాం. ₹100కి ఇంత వచ్చిందా అనుకోకండి, మేము చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. వాళ్ళు ఇచ్చింది తక్కువే, మేమే కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఒకటేసారి ఇది ఎందుకు పెట్టుకున్నానంటే, మనం కూర వేసుకునేటప్పుడు కూడా ఈ చెంచా ఇదైతే బాగుంటుంది కదా, అందుకని. ఇది కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికిద్దాము చికెన్, అప్పుడు మనకి తినడానికి కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది, ఉడికిపోయి ఉంటుంది చికెన్. ఒక 10 minutes సిమ్లో పెట్టేసుకొని చికెన్ బాగా బాయిల్ చేద్దాము. అది కొంచెం బాగా ఉడికితే తినడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి పళ్ళ ఇష్యూస్ ఉన్నాయి కదా, టీత్వి. నాకైతే చాలా పెయిన్ ఉంటుంది, ఎక్కువ గట్టిగా ఉండేది నమలలేను. అందుకని బాగా ఉడికించుకొని కొంచెం స్మూత్గా అయితే బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ಸ್ವೀಟಾ ಹಾ ಟಾ ತೊಣಕಿನ ಇರುಕವ ದೆನು ದೆನು ತುಡಿಕವ ಕ್ವೈ ಟಾ ಟೈ ಟಾ ಇರುಕಿನ ಪುಡಿಕವ ಎಲ್ಲಕ್ಕನ್ನು ಪಡಿಕವ. బాగా బాయిల్ అయిపోయింది చికెన్. గైస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఉడికింది కదా, 3 టొమాటోస్, నేను టొమాటో ప్యూరీ అంటారు, ఏంటంటే టొమాటోస్ కట్ చేసి మిక్సీ చేసుకొని ఇలాగా జ్యూస్ చేసి పెట్టుకోవాలి, అది నేను వేసుకుంటున్నా. 3 టొమాటోస్, నాకు కొంచెం పుల్లగా ఇష్టము కర్రీ. దోశల్లోకి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ టొమాటోస్ తీసుకున్నా. 3 టొమాటోస్, స్మాల్ సైజ్ అయినా పర్లా, మీడియం అయినా పర్లేదు, మీ ఇష్టము. పెద్దవైతే కొంచెం ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ, సో నేను మీడియంవి 3 తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, తర్వాత టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకొకటి కొంచెం వేసాను 2.5 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత చికెన్ మసాలా, ఇందులో ఈ పౌడర్ బాగా టేస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ బాగా కలిపేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకోవాలి. కర్డ్ ఏంటంటే బాగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అలానే వేసేసుకున్నారనుకోండి కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది, సో అందుకని ఫస్ట్ బీట్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకొని బాగా పేస్ట్ అవుతుంది కదా క్రీమ్ లాగా, ఆ క్రీమ్ వేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేసాక మనం హైలో పెడదాము, కొంచెం సిమ్లో పెట్టుకుందాం అప్పటిదాకా. సో ఇప్పుడు బీట్ చేసి పెట్టుకున్న కర్డ్, మన ఇష్టం, ఇది మాత్రం ఎంతైనా వేసుకోవచ్చు. అలానే ఎక్కువ వేసేసుకోకండి, మరి ఆ టేస్ట్ కొంచెం ఎక్కువ స్మూత్గా, మనకి స్పైసీనెస్ తగ్గిపోతుంది, పుల్లదనం ఎక్కువైపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, కొబ్బరి పేస్ట్. ఇది కన్సిస్టెన్సీ కోసం వేసుకుంటున్నాను, మరీ పల్సగా నీళ్ళ నీళ్ళలాగా ఉండకుండా కొంచెం కూరలాగా ఉంటుంది. ఎక్కువ కూరగా కూడా కాదు, మనకి దోశ పిండిలో కరెక్ట్గా సరిపోయేంత ఉంటుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం ఇంకా ఉడికించాలి. ఇప్పుడే స్మెల్ అయితే ఫుల్ ఇలా వస్తుంది. ఎలా వస్తుంది? చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది. ఇంకా బాగా ఉడికిచ్చేస్తే అయిపోద్ది. వాటర్ వేసిన తర్వాత ఇంకొక 15 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసేస్తే దోశల్లో చేసుకున్న చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇంకా కర్రీ ఉడికే లోపల మనం దోశలు వేసేసుకుందాం. నేను ఏంటంటే కొంచెం చిన్న చిన్న దోశలు వేస్తాను కర్రీలోకి, కొంచెం కొంచెం లావుగా కొంచెం చిన్న దోశలు అయితే బాగుంటుందని నాకు ఇష్టము. మా ఆయనకి ఏంటంటే పేపర్ దోశలే ఇష్టం ఆయనకి.
నేను ఈ దోశ పిండిలో ఏంటంటే సాల్ట్ అండ్ వంట సోడా అంటారు కదా, అది కూడా వేసాను. చాలా మంది వేసుకోరు, నాకేంటో అది వేసుకుంటే కొంచెం బాగా మనకి, నాకైతే కొంచెం బాగా అనిపిస్తుంది టేస్ట్గా, అందుకని వేసుకున్నా. మీ ఇష్టం, అదే మ్యాండేటరీ ఏం కాదు. సో హాట్ బాక్స్ ఇక్కడ పెట్టుకొని ఉన్నా, ఇంకా తీసి హాట్ బాక్స్లో వేసేసుకొని ఈ లోపలికి కర్రీ కూడా ఫినిష్ అయిపోద్ది, ఇంకా కూర్చొని ఫుల్గా తినడమే. నార్మల్గా వీక్ డేస్లో మనకి చేసుకోవడానికి కుదరదు ఇంత ప్రశాంతంగా, అందుకే వీకెండ్స్లో ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ని బాగా ఆస్వాదిస్తూ తినొచ్చు. అదే వీక్ డేస్లో అయితే వెళ్ళే హడావిడిలో అసలు ఏం తింటున్నామో, అసలు ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా అర్థమై చావదు. చాలు, ఇంతకన్నా మనం స్ప్రెడ్ చేసామనుకోండి పేపర్ దోశలాగా అయిపోద్ది. మీరు కూడా బాగానే చేశారుగా. నేను బాగానే చేస్తా. దోశలు ఏముందిలే, అన్ని అందరూ బాగానే చేస్తారు. చికెన్ కర్రీ దోశలు ఏముంది, తీసేయడం, వేయడం, తిప్పడం, దాంట్లో వేయడం అంతే. ఇప్పుడు అది రావాలి అంటుకోకుండా, అప్పుడే కదిలించకూడదు, పచ్చిగా ఉంది ఇంకా, అవి వేసేకే టికావు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది ఒక ఆర్ట్. తెలుస్తుంది. ఎలా ఉంది టేస్ట్ నాకు చెప్తే ఏం తక్కువ ఉందో. కొంచెం కారం ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంది, తక్కువ ఉంటే ఓకే వేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు టిఫిన్ దోశ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ దోశ, చిట్టి దోశ, చిన్ని దోశ. సూపర్. अच्छा है जी, अच्छा है टेस्ट. ఓకే గైస్, ఇంకా టిఫిన్ తినేసి ఇంకా మా రెగ్యులర్ వర్క్స్ ఉన్నాయి. సో మీతో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందు వస్తాము. ఓకే, బాయ్.